హే గాయ్స్, సింపుల్గా బఠానీ చాట్ ఎలా చేద్దామో చూసేద్దామా. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. అది యాడ్ చేసుకున్నాక కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్ అన్నది బాగా మగ్గిపోయాక ఇందులో టమాటోస్ అన్నవి యాడ్ చేసుకుందాము. సో ఈ రెండు బాగా మగ్గిపోవాలి. కొంచెంసేపు మూత పెట్టి మగ్గించేసేయండి. మగ్గించేసాక కొంచెం ఇవి స్మాష్ చేసేసుకుందాము. స్మాష్ చేసుకున్నాక నేను బఠానీ అన్నది ముందు రోజే సోక్ చేసి పెట్టేసుకున్నా. సో నెక్స్ట్ డే వచ్చేసరికి బాయిల్ చేసి ఉంచుకున్న పొటాటో బఠానీ వేసుకుని కొంచెం బఠానీ పక్కనే ఉంచుకోండి. ఇక్కడ ఇవి కూడా అన్నీ స్మాష్ చేసేసుకున్నాక పొటాటో అండ్ బఠానీ స్మాష్ చేసేసుకున్నాక పక్కన పెట్టుకున్న బఠానీ తీసుకొచ్చి ఇందులో వేసుకోండి. వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేసుకున్నాక ఇందులో మనం మసాలా వేసుకుందాము. నేనైతే కొంచెం కారం యాడ్ చేసిన, చాట్ మసాలా, ధనియాల గుండ, ఇంకా జీరా పౌడర్ ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేశాక బాగా మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని మనం బఠానీ బాయిల్ చేసుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ తీసుకొచ్చి యాడ్ చేయండి. యాడ్ చేసుకొని మూత పెట్టేసి బాగా మరిగించండి. ఫుల్గా బాయిల్ అయినంత వరకు ఉంచేసి లాస్ట్లో మనం కొరియాండర్ జల్లుకుందాము. సో ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది ఇట్లా కొరియాండర్ వేసుకోవడం వల్ల. సో ఇది బాగా మరిగిపోయింది కాబట్టి ఇప్పుడు సర్వ్ చేసేసుకోవచ్చు. సో మీకు ఇలా ప్లెయిన్గా కావాలంటే ప్లెయిన్గానే తినేసేయచ్చు. లేదు అంటే ఇందులో మనం కార్న్ఫ్లాక్స్ అవి యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడికి వచ్చేసరికి కొంచెం కార్న్ఫ్లాక్స్ అన్నది యాడ్ చేసుకుంటున్నా. దాంతోపాటే కొంచెం ఆనియన్స్ అండ్ ఇంకా కొంచెం టమాటోస్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులోనే మళ్ళీ కొంచెం గ్రీన్ చిల్లీస్, మళ్ళీ పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నా. లాస్ట్లో కొంచెం లెమన్ జ్యూస్ అండ్ స్వీట్ కర్డ్. అది నచ్చకపోతే మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. అంతే సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.